హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పట్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ లో మనకి వైఫై రౌటర్స్ ఉంటున్నాయి. మనకు తెలియకుండానే వైఫై పాస్వర్డ్స్ ఒక్కొక్కసారి బయట వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వైఫై పాస్వర్డ్ ని మళ్ళీ రీసెట్ చేసి కొత్త పాస్వర్డ్ తో మళ్ళీ మన డివైస్ ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి అవసరం లేకుండా అన్నోన్స్ ఎవరైనా మన రూటర్ కనెక్ట్ అయితే వాళ్ళని మనం రూటర్ లోనే బ్లాక్ చేయొచ్చు. నేను యూజ్ చేస్తున్న నెట్ అయితే యాపిల్ బ్రాడ్బ్యాండ్. మోస్ట్ ఆఫ్ ద లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అందరూ ఈ ఆప్టీ లింక్ రూటర్ ను మాత్రమే యూజ్ చేస్తారు. రూటర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే మనకి రూటర్ బ్యాక్ సైడ్ అయితే లాగిన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఐపీ అడ్రస్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే ఐఎస్పీ ప్రొవైడర్ అని అడిగితే వాళ్ళే మీకు చెప్తారు ఎలా చేయాలనేది. ముందుగా అయితే బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన యూఆర్ఎల్ లోని 192.168.10.1 అని చెప్పేసి ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతాయి. మీకు రూటర్ బ్యాక్ సైడ్ ఏదైతే ప్రొవైడ్ చేశారో అవి ఇక్కడ ఎంట్రీ చేసి మీరు లాగిన్ కొట్టగానే మీకు రూటర్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే అయ్యింది. ఇక్కడ చూడండి, డివైస్ మోడల్, సీరియల్ నెంబర్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వెర్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ప్రొవైడ్ చేశారు కదా. ఇక్కడ ఇప్పుడు పైన మీకు నెట్వర్క్ అని కనిపిస్తుంది. అక్కడ దాని మీద ట్యాప్ చేస్తే మీకు 5G అండ్ 2.4G అని రెండు కనిపిస్తున్నాయి కదా. ఈ 2.4 GHz అంటే మనకి లాంగ్ రేంజ్ వస్తుంది, కానీ స్పీడ్ అనేది తక్కువ వస్తుంది. అండ్ 5 GHz అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీకు 5 GHz. ఇది 5 GHz అంటే మనకి తక్కువ డిస్టెన్స్ వస్తుంది, కానీ ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు నా 5G కి ఎన్ని డివైస్ కనెక్ట్ అయ్యాయో చూద్దాం. షో యాక్టివ్ వ్యాన్ క్లయింట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్ అడ్రసెస్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం 6 డివైసెస్ అయితే కనెక్ట్ అయినాయి నాకు. ప్రతి ఒక్క ఫోన్ కి, ల్యాప్టాప్ కి, సిస్టమ్ కి ఒక యూనిక్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. అది మనకి నెట్వర్క్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. మనం ఎన్ని డివైసెస్ అయితే యూజ్ చేస్తున్నామో వాటి మ్యాక్ ఐడి అన్ని కూడా మనం క్రాస్ చెకింగ్ చేసుకొని మనది కాని మ్యాక్ ఐడిని మనం బ్లాక్ చేయాలి. మ్యాక్ అడ్రస్ ద్వారా మనం బ్లాక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఎప్పటికీ కూడాను మనం రూటర్ కి అసలు కనెక్ట్ అయితే కాలేరు. ఒకవేళ పాస్వర్డ్ తెలిసినా సరే వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. టాప్ లో ఉన్న మ్యాక్ అడ్రస్ ఉంది కదా, 38EE7B అని చెప్పేసి, అది వన్ ఆఫ్ ద డివైస్ నాదే. అది ఆ డివైస్ ని ఒకసారి బ్లాక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ సెక్యూరిటీ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాక్ ఫిల్టరింగ్ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాత మ్యాక్ ఫిల్టరింగ్ ఎనేబుల్ లో ఉండాలి. అండ్ బాటమ్ లో వచ్చేసి మీకు ఫిల్టరింగ్ మోడ్ ఉన్నది కదా, అది బ్లాక్ లిస్ట్ లో ఉండాలి. బ్లాక్ లిస్ట్ లో ఉన్న డివైసెస్ అన్ని కూడా బ్లాక్ అవుతాయి, అందుకనే అది ఎనేబుల్ లో ఉండాలి. ఇప్పుడు డివైస్ ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నా మ్యాక్ ఐడిని పేస్ట్ చేస్తున్నాను. చేసి కింద అప్లై చేంజెస్ మీద ట్యాప్ చేశాను. డివైస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బాటమ్ లోకి అయితే యాడ్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఈ మ్యాక్ అడ్రస్ ఉన్న మొబైల్ ని ఒకసారి బ్లాక్ చేసిన తర్వాత నెట్ వస్తుందో లేదో మీరే చూద్దరు గానీ. అప్లై చేంజెస్ మీద అయితే నేను ఇంకా ట్యాప్ అయితే చేయలేదు. ముందుగా మ్యాక్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను. మొబైల్లో వైఫై కనెక్షన్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ యారో మార్క్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ యారో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బాటమ్ లో చూడొచ్చు 38EEFB అని చూపిస్తుంది. అక్కడ ఐపీ అడ్రస్ లోనే మీ మ్యాక్ అడ్రస్ వచ్చేసి కంప్లీట్ గా చూపిస్తుంది. యాపిల్ విష్కా 5G కి అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాం ప్రెసెంట్. ఇప్పుడు యూట్యూబ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి అప్లికేషన్ చెక్ చేద్దాం, మనకి నెట్వర్క్ వస్తుందా లేదా అనేది. ఇప్పుడైతే మనకి నెట్వర్క్ వస్తుంది కదా, ఒకసారి స్క్రోల్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, మీకు అయితే లోడింగ్ అయితే అవుతున్నాయి వీడియోస్, అంటే మనకి నెట్వర్క్ అయితే వస్తుంది. ఇప్పుడు అప్లై చేంజెస్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు చూడండి మన నెట్వర్క్ అయితే ఆగిపోతుంది. వీడియోస్ అయితే లోడింగ్ అయితే అవ్వవు. ఏది ప్లే చేసినా సరే ప్లే అయితే కాదు. వీడియో అయితే ఓపెన్ చేశాను. చూడండి, ప్లే అయితే అవ్వట్లేదు. కంప్లీట్‌గా బ్లాంక్ స్క్రీన్ వచ్చేసింది. నెట్వర్క్ అయితే పాసేజ్ అయితే అవ్వట్లేదు ఈ డివైస్‌కి. ఇప్పుడు ఒకసారి మనం బ్లాక్ అయితే చేశాం కదా, దాన్ని ఆ బ్లాక్‌ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఆ చివర బాక్స్‌లోని టిక్ మార్క్ పెట్టి డిలీట్ అనేది డిలీట్ చేసేసి ఒకసారి అయితే ఇప్పుడు క్రాస్ చెకింగ్ చేద్దాం. మళ్ళీ నెట్ వస్తుందా లేదా అనేది. సారీ, అప్లై చేంజెస్ చేయాలి. అప్లై చేంజెస్ చేయకుండా అవ్వదు. ఒకసారి అప్లై చేంజెస్ మీద ట్యాప్ చేసి చూద్దాం. ఓకే, అప్లై చేంజెస్ అయితే అయ్యింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి నెట్ అయితే మొబైల్కి అయితే వస్తుంది. ఇదిగోండి, లోడింగ్ అవుతున్నాయి మళ్ళీని. ఇంకా కంప్లీట్గా మళ్ళీ లోడ్ అయితే అయిపోతుంది. మనం బ్లాక్ లిస్ట్ లోంచి అయితే తీస్తాం కదా. సో ఇలాగా ఏ ఫోన్ అయినా సరే, ఏ డివైస్ అయినా, ఏ కంప్యూటర్ అయినా సరే, దాని యూనిక్ మ్యాక్ ఐడితో మనం బ్లాక్ చేసామంటే మాత్రం అసలు ఎప్పటికైతే నెట్ అయితే అవ్వదు. మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.